మనం పాపం చేసాం, దేవుడు కోపం వచ్చింది. కోపం వచ్చి నష్టం చెల్లించాలి, వీడు పాపం చేశాడు అని అరిస్తే నా దగ్గరే ఉంది చెల్లించడానికి. అప్పుడు నాకు జామీనుగా మధ్యలో ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు యేసయ్య. వచ్చి ఏమన్నాడంటే, తండ్రి ఈయన కోసం నేను చెల్లిస్తాను, ఎంత కట్టాలి అన్నాడు. నీ రక్తం ఇస్తావా? ఇస్తానయ్యా. మొత్తం చివరి బొట్టిదా కార్చేయాలి, కార్చేస్తావా? కార్చేస్తానయ్యా. ఆయన చివరి బొట్టి దాకా రక్తాన్ని కార్చేసి, ఇదిగో ఎడ్వార్డ్ చేసిన పాపానికి పరిహారం ఇది అని చెల్లించాడు. నేను చేయగలిగేది ఒకటే, అవును సార్ ఆయన రక్తం కార్చింది నా కోసమే అని. ఇది నీ జీవితంలో జరిగిందా? ఒకవేళ జరగకపోతే నువ్వు వెళ్ళేది నరకానికి. నువ్వు విశ్వాసిగా పాపం చేసావేమో, అతిక్రమించావేమో, నీ గుండెలో ఆ గుబులుండిపోయిందేమో, ఆ గిల్లుండిపోయిందేమో. ఈ పరిహారం గురించి ఆలోచించి ఇప్పుడు